హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎంబ్రాన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో మాకు ఎగ్జిక్యూటివ్స్ కావాలి అనేసి అడగడం జరుగుతుంది. సో ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు, దీనికి నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. అలాగే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఒకవేళ మీరు కానీ ఈ వీడియో ఓపెన్ చేసే టైంకి అప్లికేషన్కి అప్లై చేసేబోయే టైంలో మీకు కానీ నోటిఫికేషన్ కానీ అప్లై కాకపోతే, సో ఈ వీడియో ఎండ్ డేట్, అప్లికేషన్కి ఎండ్ డేట్ అయిపోయింది అనేది అర్థం అనమాట. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ పార్ట్ నెంబర్ 60 సృష్టి అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే పూణే, మహారాష్ట్ర, భారతదేశం హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది, భారతదేశం అంతటా కూడా. అలాగే ఉద్యోగ సారాంశం వచ్చేసరికి ఉద్యోగ వివరణ, మీరు ఆర్డర్ ఎడ్యుకేషన్లో వృత్తిని కోరుతున్నట్లయితే ఎమర్సన్కి మీకు గొప్ప అవకాశం ఉందన్నమాట. భారతదేశంలో ఆధారితంగా ఆర్డర్ ఎగ్జిక్యూటివ్, లీడ్ మీటింగ్, సేల్స్, పిఓఆర్, ఆర్డిఎస్ఎల్, పీడిఎస్ఎల్ మరియు ఇన్వెంటరీ మానిటరింగ్కు ఇన్ఛార్జిగా ఉంటారనమాట. ఈ పాత్రలో మీ బాధ్యతలు వచ్చేసరికి వాణిజ్యపరంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ టెక్నో యొక్క ముఖ్య బాధ్యత అనేది వహిస్తారు. అలాగే కస్టమర్ అవసరాలు మరియు సంతృప్తికి అనుగుణంగా ప్రాజెక్ట్ అమలు వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి సేల్స్ బృందంతో మరియు కస్టమర్తో సమావేశాన్ని ప్రారంభించగలిగే విధంగా ఉంటారనమాట. కస్టమర్ సంతృప్తి కోసం ప్రాజెక్ట్ షెడ్యూలు, తయారీ షెడ్యూలు మరియు ప్రాజెక్ట్ స్థితి నివేదికలు వంటి ప్రాజెక్టు పత్రాలను సిద్ధం చేయడంలో కూడా నైపుణ్యం అనేది పొందుతారనమాట. సమయానికి పిఆర్ డాక్యుమెంటేషన్ పూర్తి మరియు దాని ఆమోదం వేగవంతం చేయడానికి కూడా చాలా అవసరం అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఆమోదించబడిన పిఆర్ డాక్యుమెంట్లు ప్రకారం ఆర్డర్ ఎంట్రీ మరియు తయారీకి సంబంధించిన పూర్తి బిల్ ఆఫ్ మెటీరియల్ను కూడా సిద్ధం చేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. నెలవారీ రవాణా లక్ష్యం పరంగా ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా మీ యొక్క బాధ్యత అనేది వహిస్తారనమాట. ఎల్డీని నివారించడానికి కస్టమర్కు సేవల డెలివరీని మెరుగుపరచడం మరియు ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ సైకిల్ను ఆప్టిమైజ్ చేయడం కూడా మీ యొక్క బాధ్యత. తద్వారా కస్టమర్లను రిపీట్ బిజినెస్ని అందించడానికి ప్రేరేపించడం కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. లక్ష్యం ప్రకారం పూర్తయిన వస్తువులు, మెటీరియల్, ఇన్వెంటరీని ఉంచడానికి కూడా మీ యొక్క బాధ్యత. విక్రయాల ఆర్డర్లు పురోగతి కోసం కస్టమర్ మరియు ప్రాంతీయ విక్రయ బృందానికి అభిప్రాయం తెలియజేయడం కూడా మీ యొక్క బాధ్యత. అలాగే అంతర్గత మరియు బాహ్య కస్టమర్లకు చురుకైన సేవలను అందించడం ద్వారా కస్టమర్ లాయల్టీని మెరుగుపరచడం కూడా మీ యొక్క బాధ్యత. అలాగే సరైన డాక్యుమెంటేషన్తో కస్టమర్ ఆర్డర్లను సమన్వయం చేయడానికి కూడా మరియు విజయవంతమైన తనిఖీని చేయడానికి మీ యొక్క బాధ్యత అనేది వహిస్తారు. అవసరమైన సెట్లో తుది డాక్యుమెంటేషన్ సకాలంలో పూర్తి చేయగలిగే విధానం కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా మీరు వహించాల్సిన బాధ్యత. ఓకేనా? ఈ పాత్రలో అయితే నువ్వెవరు? మీరు కస్టమర్ అవసరాలను ఊహించి కస్టమర్ అంచనాలకి మించిన సేవలను అందిస్తారు. వేగంగా మారుతున్న అనూహ్య పరిస్థితుల్లో మీరు త్వరగా మరియు నిర్ణయాత్మకంగా చర్య తీసుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు సందేహాలను స్పష్టమైన, బలవంతపు మరియు సంక్లిప్త పద్ధతిలో బట్వాడా చేస్తారన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క పాత్రలో మీరు ఏం చేస్తారనేది కూడా ఇక్కడ పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పాత్ర కోసం మీకు ఇది అవసరం. మీకు ఉండవలసిన
స్కిల్స్ ఏంటంటే అనేది ఈ పాత్ర కోసం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉత్తమ జ్ఞానం అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పరిజ్ఞానం అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది కూడా ఉండాలి. ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ప్రాజెక్టులను రప్పించాలి, ఈ విధంగా స్కిల్స్ ఉంటాయి కదా. ప్రాజెక్ట్కి సంబంధించిన స్కిల్స్ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా అవసరం అన్నమాట. అలాగే డేటా విశ్లేషణ మరియు నిర్వహణ అనమాట. సో డేటాని విశ్లేషణ చేయాలి, వాటిని నిర్వహించగలిగే సామర్థ్యం అనేది కూడా మీలో ఉండాలి. అలాగే ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్లో నైపుణ్యంతో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే పరిష్కార నైపుణ్యాలు, ఏవైనా కస్టమర్కి తుది పరిష్కారాలు ఉంటాయి కదా, సో అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని వేరు చేసే ప్రాధాన్యత అర్హతలు, ఇంజనీరింగ్ నేపథ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి అయితే ఈ యొక్క జాబ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఓకేనా. సో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మా ఆఫర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎమరెన్స్లో చేరడం ద్వారా మీరు చేసే పనిలో మార్పు తెచ్చే అవకాశం మీకు అందించబడుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమరెన్స్ యొక్క పరిహారం మరియు ప్రయోజనాలు కార్యక్రమాలు పరిశ్రమ మరియు స్థానిక లేబర్ మార్కెట్లలో పోటీగా ఉండేలా రూపొందించబడుతుంది. మేము మా ఉద్యోగాల అవసరాలను తీర్చడానికి సమగ్ర వైద్య మరియు బీమా కవరేజీని కూడా అందిస్తామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వైవిధ్యం ఈక్విటీని మద్దతిచ్చే మరియు చేరికకు స్వీకరించే గ్లోబల్ వర్క్ ప్లేస్ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా వర్క్ ఆథరైజేషన్ స్పాన్సర్షిప్ ద్వారా మాతో చేరడానికి విదేశీ పౌరుల్ని మేము స్వాగతిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగులందరూ వారి గొప్ప సామర్థ్యాన్ని చేరుకోగలిగే సమ్మిళిత వాతావరణంలో మేము అసాధారణ వ్యక్తులను ఆకర్షిస్తాము, అభివృద్ధి చేస్తాము మరియు నిలుపుకుంటాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ కంపెనీగా మా విజయానికి ఇది కీలకమని మాకు తెలుసు కాబట్టి మా ఉద్యోగాలు కొనసాగుతున్న అభివృద్ధికి మేము అంకిత భావంతో ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో హైబ్రిడ్ వర్క్ సెటప్ ద్వారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ప్రోత్సహించడానికి అర్హత ఉన్న పాత్రల కోసం మేము మా రిమోట్ వర్క్ పాలసీని ఏర్పాటు చేసాము. అంటే ఇది పూర్తిగా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా బృందం సభ్యులు ఇంటి నుంచి మరియు కార్యాలయంలో పనిచేసే ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే ఇంటి దగ్గర ఉండైనా చేసుకోవచ్చు, అలాగే ఆఫీస్కి వెళ్ళైనా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. భద్రత మాకు అత్యంత ప్రధానమైనది మరియు మా గ్లోబల్ నెట్వర్క్ మరియు సౌకర్యములలో సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి మేము కనికరం లేకుండా ఉంటాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మా ప్రయోజనాల అభివృద్ధి అవకాశాలు మరియు సమగ్రమైన మరియు సురక్షితమైన పని వాతావరణం ద్వారా మా ప్రజలు గర్వించదగిన సంస్థను సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. వైవిధ్యం, ఈక్విటీ మరియు చేరుకును మా నిబంధత అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఎంఎన్సీ గురించి అనమాట. ఇదంతా కూడా సో ఎంఎన్సీ వద్ద ప్రతి ఉద్యోగి వారి యొక్క ప్రత్యేక అనుభవాలు, దృక్పథాల కోసం విలువైన గౌరవించబడే సంస్కృతిని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. విభిన్నమైన మరియు సమ్మిళిత పని వాతావరణం గొప్ప ఆలోచనల మార్పిడికి మరియు ఆలోచనకి వైవిధ్యంగా దోహదపడుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మేము విశ్వసిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఆవిష్కరణలను ప్రేరేపిస్తుంది మరియు మా కస్టమర్లకు ఉత్తమ పరిష్కారాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ తత్వశాస్త్రం మా కంపెనీ విలువలను జీవించడానికి ప్రాథమికమైనది మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంలో వదిలివేయడం మా బాధ్యత. ఎమర్సన్ వద్ద మా సంస్కృతి మరియు విలువల మరియు వైవిధ్యం, ఈక్విటీ మరియు చేరికల గురించి మరింత తెలుసుకోవచ్చు అనమాట. మీకు వైకల్యం ఉంటే మరియు స్థానం కోసం దరఖాస్తు చేయడానికి ఈ వెబ్సైట్ యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడంలో ఇబ్బంది ఉంటే దయచేసి సంప్రదించండి అనేసి. ఏదైనా వైకల్యం ఉన్నవాళ్ళు కానీ అప్లై చేస్తే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తే ఈ యొక్క iDisability.administrative@
emirates.com అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క .comలో మీరైతే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు ఎమిరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది, మా ప్రజలకు మా నిబద్ధత అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే ఇదంతా కూడా ఎమిరెన్సీ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేయండి, నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చూడండి, మీ ఉద్యోగ దరఖాస్తుని సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ను ఉపయోగించవచ్చు లేదా మొబైల్ ఫోన్ నెంబర్ను కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఓకే, ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట. దీని యొక్క నోటిఫికేషన్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.